ఫిబ్రవరి 7 కోసం అక్కినేని అభిమానుల ఎదురుచూపులు మామూలుగా లేవు. గత కొంతకాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్స్ లేక ఫ్యాన్స్ పడుతున్న కలవరం అంతా ఇంత కాదు. గత ఏడాది నాసామిరంగా మంచి వసూళ్లనే తెచ్చింది కానీ సోగ్గాడే చిన్ని నాయన రేంజ్ లో రీమేక్ చేయలేకపోయింది. ఇక అఖిల్ గురించి తెలిసిందే. ఏజెంట్ రిజిస్టర్ తర్వాత ఏకంగా ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని ఇటీవల లేతిని మొదలు పెట్టాడు. నాగ చైతన్య విషయానికి వస్తే లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ అంత బ్రేక్ దక్కలేదు. హిందీ డెబ్యూలాల్ సింగ్ చద్దా తేడా కొట్టింది. రాష్ట్ర పక్క దర్శకుడితో కస్టడీ చూస్తే ఫ్లాప్ అయింది. కానీ తండేల్ కు పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. శ్రీకాకుళం సముద్ర పాత్రలో ఒక అందమైన ప్రేమ జంటకు పాకిస్తాన్ థ్రెడ్ ని జోడించి చందు ముండేటి ఆవిష్కరించిన ఎమోషనల్ డ్రామా మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆర్ట్ డైరెక్షన్ నాగేంద్ర తనగల చెప్పిన దాని ప్రకారం తండేల్ విజువల్స్ ప్రేక్షకులను అంబురపరచబోతున్నాయి. ఇది కాకుండా విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండ్ దర్శకత్వంలో రాబోయే ఎర్సీ24 కూడా ఈయనే పని చేస్తున్నారు. ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రపంచాన్ని చైతూ సినిమాలో చూపిస్తారని హాలీవుడ్ రేంజ్ లో కథాకథనాలు అందరినీ మెప్పిస్తాయని నమ్మకంగా చెప్తున్నారు. చూస్తుంటే అక్కినేని లెక్కలు మారేలా కనిపిస్తున్నాయి. ఫేస్ గేమ్ పక్కన పెట్టి చైతూ రిస్కులు చేస్తున్నాడు. సరికొత్త ప్రపంచాలను సృష్టిస్తున్న దర్శకత్వంలో చేతులు కలుపుతున్నాడు. అది మంచి ఫలితాలను ఇచ్చేలా ఉంది. నాగార్జున సైతం కెలిమినియా స్పెషల్ రోలా అనేది పట్టించుకోకుండా తన వల్ల సినిమాలు ఎలివేట్ అవుతుందని భావిస్తే ఒప్పేసుకుంటున్నారు. దాని ఫలితమే కుబేరా, కూలీ ఈ 2 చిత్రాల్లో నాగ్ క్యారెక్టర్ చిరస్థాయిగా నిలిచిపోతున్నాయని ఇన్సైడ్ టాక్ తెగ ఊరుస్తున్నాయి. రెగ్యులర్ ఫార్మాలకి దూరంగా అక్కినేని హీరోలు తీసుకుంటున్న నిర్ణయాలు బాక్సాఫీస్ గేమ్ ని మార్చేలా కనిపిస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.